సార్ నమస్తే. నమస్తే. ఈ వరంగల్ లోకలేనా సార్? వరంగల్ లోకల్. ఏం చేస్తుంటారు సార్? మా గ్రానైట్ బిజినెస్. అవునా, ఓకే. ఎట్లా సార్ మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మార్పు దిశగా రేవంత్ అడుగులు కనిపిస్తున్నాయి? రేవంత్ గారు ఎవరైనా చేస్తారు కానీ ఇంకా పూర్తిగా అందరికీ భరోసా అవ్వాలి, ఇవి రైతు బంధు అవి కరెక్ట్, పింఛన్లు గించిళ్ళు అన్నీ కొంచెం లేట్ అవ్వరం జీతం అంతా అంతే చేస్తుంది, బాగానే ఉంది, పర్లేదు. కేసీఆర్తో పోల్చుకుంటే కాస్త బెటరేనా? కేసీఆరే బెస్ట్. కేసీఆర్ బెస్ట్ అంటే కేసీఆర్ ఆగం చేసిన అంటా ఉంటారు కదా. ఆగం చేసిండు ఆయన, బెస్టే కేసీఆర్. ఈయనతో ఎవరు రైతులందరూ బాగా ఇబ్బంది పడుతారు కదా. మెయిన్ ఇంపార్టెంట్ రైతులే, రైతులు లేదు మనం లేవు కదా, రైతులే వారం. కొంత టైం ఇవ్వాలి కదా వీళ్ళకి కూడా. టైం అంటే ఇది చేసేది కాదు కదా, టైం ఉంటే మనం ఒక అదే కాదు కదా వారం. టైం అంటే ఇంకెట్లా సార్? ఇక్కడ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తారు, తెలుసా ఎవరెవరు చేస్తారు? కావ్య గారు కాంగ్రెస్, కావ్య గారు బీజేపీ అరుణ్ రమేష్ గారు, ఇంకోటి ఆయన బీఆర్ఎస్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్. తెలుసా ముగ్గురు పరిచయం? కావ్య గారు శ్రీఆర్ గారు తెలుసు కాబట్టి ఇంకా మేడం మాకు తెలియదు కదా అట్లా. ఈ అరుణ్ రమేష్ గారు అయితే ఓకే, అరుణ్ రమేష్ ఇంకా ఆయన డాన్ అంతే. ఎవరిది వేవ్ ఎక్కువ కనిపిస్తుంది? ఎక్కువ శాతం అదే బీజేపీ వస్తట్టు కనిపిస్తుంది అందరికి. జై శ్రీరామ్ అంటారు అందరు. జై శ్రీరామ్ అంటారు అంతేనా? అట్లా సార్ ఇప్పుడు మోదీ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా. ఇచ్చినాం, అయినా కానీ మోదీ కాంగ్రెస్ ఇప్పుడు రాదు ఎక్కడ కాంగ్రెస్. మోదీ వచ్చేదే మళ్ళా మోదీ, మన దగ్గర ఎన్ని సీట్లు తక్కువ వచ్చినా కూడా వచ్చేదే మళ్ళా మోదీ గారే అంతే. ఆయన వ్యవహారమే బాగుంది, అది ఇంకా దేవుని దయ వలన రాముని దయ వలన అట్నే నడుస్తా అంటే మంచిగుంటుంది అంతే. ఇంకా అక్కడ ఏం మార్పు ఏం కోరుకోవట్లేదు, అక్కడ ఏం మార్పు లేదు, అక్కడ అంతా బీజేపీ. ఓకే, ఇప్పుడు ఈ ఆరూరు వేవా బీజేపీ వేవా? ఇంకా బీజేపీ మోడీ గారిది కొద్దిగున్నది, అరూరిది కూడా కొంచెం వ్యవహారం అంత ఎక్కువ శాతం మోదీ గారిదే, బీజేపీ అనేది తర్వాతనే అరూరు కదా అట్లా. ఇప్పుడు కడియం కావ్యకు కడియం శ్రీహరి ఆయన చేసిన పనులు చూసి ఒకవేళ వేయాలనుకున్న ఆమె కోటేస్తుంది అంతే. పెద్దగా ఆమె గ్రౌండ్ లో పోరాటం చేసింది, పాపం ఎప్పుడు రాలే కదా, ఓన్లీ శ్రీహరి గారే దేశం అంతా, ఆయన శ్రీహరి గారే. అట్లా ఈయన సార్ సుధీర్ కుమార్ బీఆర్ఎస్ ఆయన కూడా ఎప్పుడు కూడా కనిపించలే కదా అసలు. ఇప్పుడు కనిపించే పొజిషన్ అయితే నాకు ఎప్పుడు వినలే నేనైతే అట్లా.